ఉర్సా కంపెనీకి 60 ఎకరాలు 59 రూపాయలకు రాసిచ్చేసిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. అసలు ఏంటి ఉర్సా కంపెనీ? మన కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత మొన్న 18వ తారీఖున శుక్రవారం రోజు ఇదే బిగ్ క్వశ్చన్ డిబేట్లో ఈ కాపీ నేను చూపించడం జరిగింది. ఈ కాపీ చూపించాను. ఈ కంపెనీ ఎప్పుడు ఏర్పాటైంది అని చూస్తే కేవలం 2 నెలల క్రితం, అంటే ఫిబ్రవరి 12న ఈ కంపెనీ ఏర్పాటైంది. ఏప్రిల్లో ఈ కంపెనీకి 60 ఎకరాలు ఇచ్చేశారు. ఎకరా 99 పైసలు అంటున్నారు, అంటే 59 రూపాయలకి రాసిచ్చేశారు మొత్తం. దీని విలువ ఎంతయ్యా అంటే అక్కడ ఎకరా 50 కోట్లు లెక్కేసుకున్న 3000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని 99 పైసల లెక్కన రాసిచ్చేశారు. ఓకే, అసలు ఈ కంపెనీ గురించి కొంత సమాచారం సేకరిద్దామని చూస్తే దీని తరువాత సాక్షి మరింత లోతైన ఒక ఇన్వెస్టిగేషన్ జరిపిన తర్వాత, దీని లోతుల్లోకి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు బయటపడ్డాయి. మీరు ఒక్కసారి ఇది చూడాలి. ఇది కేంద్ర ప్రభుత్వం కంపెనీ రిజిస్టర్ అయిందంటూ ఇచ్చినటువంటిది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ రిజిస్ట్రేషన్కి సంబంధించింది, కంపెనీ రిజిస్ట్రేషన్కు సంబంధించింది. ఎప్పుడు రిజిస్టర్ అయిందంటే పైన ఫస్ట్ మీకు కనిపించింది కదా, నేను ఒకసారి చదివి వినిపిస్తాను. ఇక్కడ ఉంది, ఇది 12th డే ఆఫ్ ఫిబ్రవరి 2025, అంటే 12 ఫిబ్రవరి 2025న. దీని కింద కొంత అడ్రస్ కూడా ఉంటుంది. ఈ కంపెనీ ఎక్కడుంది ఏంటనేది అడ్రస్ కూడా ఉంటుంది. ఒకసారి అడ్రస్ చదివి వినిపిస్తాను. కింద మనకు కనిపిస్తోంది చూడండి, క్లియర్గా అడ్రస్ కూడా కనిపిస్తోంది. 705 ఏక్తా బసిల్ హైట్స్, జూబ్లీ గార్డెన్, కొత్తగూడ, శేరిలింగంపల్లి, హైదరాబాద్. ఫ్లాట్ నంబర్ 705, ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు మనం ఈ అడ్రస్కి వెళ్దాం సార్. ఇక్కడ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని 60 ఎకరాలు తీసుకున్నటువంటి సంస్థ ఎటువంటి ఆఫీసును నిర్వహిస్తోంది? ఎక్కడ? ఫ్లాట్ నెంబర్ 705 ఏక్తా బాసిల్ హైట్స్, జూబ్లీ గార్డెన్, కొత్తగూడ. ఇక్కడికి వెళ్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పెద్ద ఆఫీస్ ఉండాలి, 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే సంస్థ కదా, పెద్ద ఆఫీస్ ఉండాలి. ఆఫీసులో కనీసం ఓ 200 మందో 300 మందో, మామూలుగా అయితే 500కు పైగా 1000 మంది వరకు పనిచేస్తూ ఉండొచ్చు. కొత్త సంస్థ కదా, ఓ 500 మంది అయినా పనిచేస్తున్నారని అనుకుందాం. ఈ ఆఫీసు 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతోంది, 3,000 కోట్ల రూపాయల భూములు తీసుకుంది, 60 ఎకరాలు తీసుకుంది కదా. కాబట్టి ఈ సంస్థ ఎలా ఉందని ఒక్కసారి చూద్దామని ఈ అడ్రస్కి వెళ్ళడం జరిగింది. ఫ్లాట్ నెంబర్ 705, కొత్తగూడ, మన హైదరాబాదులో. ఒక్కసారి ఆ దృశ్యాలు చూపించండి సార్. వీళ్ళు చెప్పినటువంటి అపార్ట్మెంటు, వీళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్కి వెళితే ఇది ఏక్తా ప్రైమ్ బాసిల్ హైట్స్. ఇక్కడ సాక్షి టీవీ వెళ్ళగానే కనిపించిన దృశ్యాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. మొత్తం బిల్డింగ్ కాదు సార్, ఇందులో ఒక ఫ్లాట్ తీసుకున్నారు. అసలు ఇక్కడ ఎటువంటి కంపెనీ నడపడం లేదు అని చెప్పటానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? అక్కడ ఉదయాన్నే మంచిగా కళ్ళాపి చల్లి ముగ్గు పెడుతున్నటువంటి మహిళ స్వాగతం పలికింది. అంటే ఎవరింటి ముందు వాళ్ళు ముగ్గులు పెట్టుకుంటారు కదా, అటువంటి దృశ్యాలే అక్కడ కనిపించాయి. చూడండి ఒకసారి. అక్కడికి వెళితే ఇది 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని 60 ఎకరాలు దోచేసినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి అడ్రస్కు వెళితే కనిపించిన దృశ్యాలు. ఆ ఇంట్లో 705 ఫ్లాట్లో ఎవ్వరూ లేదు, ఓ కుటుంబం నివసిస్తోంది. అక్కడ ఉద్యోగి లేడు, ఒక కార్యకలాపాలు ఏం జరగట్లేదు, కనీసం ఫోన్ నెంబర్ లేదు, అక్కడ ఏది పనిచేయదు, ఎవరు ఉండరు. ఓ ఫ్యామిలీ ఉంది, రెంట్కి ఇచ్చున్నారు. ఆ ఫ్యామిలీ కరెంటు బిల్లు కడుతుంది కదా, అది కూడా ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. ఆ కరెంటు బిల్లు చూడండి ఒకసారి. 705 కరెంటు బిల్లు కట్టారు. ఇదేంటి? గృహ విద్యుత్తు.
అంటే మనం ఆఫీసు నడుపుతూ ఉంటే కమర్షియల్ కిందికి వెళుతుంది. కానీ ఇది చూసారా, ఇది కమర్షియల్ కాదు, గృహ విద్యుత్తును వినియోగిస్తున్నారు. ఆ బిల్, కరెంట్ బిల్ అది 705, వాళ్ళు చెప్పినటువంటి 705. అంటే 2 నెలల క్రితం, 2 నెలల 10 రోజులు అయి ఉంటుంది సార్. ఓ 10 రోజులు అయింది, 9 రోజులు ఈ రోజుకి, 2 నెలల 9 రోజులు దాని వయసు. అది రిజిస్టర్ అయినటువంటి 2 నెలల్లో ఎకరా 99 పైసలకి 60 ఎకరాలు విశాఖలో అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతంలో 3000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూమిని రాసిచ్చేశారు. ఇదే కంపెనీ అమెరికాలో కూడా రిజిస్టర్ అయింది. లోకేష్ గారి అమెరికా పర్యటనకు నెల రోజుల ముందు రిజిస్టర్ అయింది. అక్కడ కూడా ఇలాగే ఒక ఫ్లాట్ తీసుకొని అడ్రస్ పేరుతో ఒక అడ్రస్ క్రియేట్ చేసి, ఇది అమెరికాలో ఉర్సా కంపెనీ దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. ఇది హైదరాబాద్, అదేమో అమెరికా. అక్కడ చూడండి, అక్కడ ఆఫీస్ లేదు, ఏ ఆఫీసు లేదు, ఎలాంటి కార్యకలాపాలు లేవు. సేమ్ ఇదే పరిస్థితి హైదరాబాద్లోనూ కనిపిస్తోంది. ఇలాంటి కంపెనీకి రాసిచ్చేశారు. అసలు ముందుగా టీసీఎస్కు 95 పైసల లెక్కన ఎకరం రాసివ్వడం వెనుక ఆంతర్యం, ఈ రకంగా భూములు దోచేయాలన్న ప్లాన్, పాలసీ ముసుగులో వేసినటువంటి ప్లాన్. ఊరు పేరు లేనటువంటి ఉర్సా ఏంటి, దానికి 3000 కోట్ల రూపాయల విలువైన భూములు కట్టబెట్టడం ఏంటి? దీని వెనుకున్నటువంటి మాస్టర్ మైండ్ ఎవరు?